ఈ స్కీమ్కి డైరెక్ట్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏమేమి సర్టిఫికేట్లు కావాలో చూద్దాం. ఆధార్, హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్. tgobmms.cgggovernment.in ఇదైతే అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకైతే ఇట్లా ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్కి క్లిక్ హియర్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్కి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరి కేటగిరీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఎవరి కేటగిరీ వారు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇవ్వాల్సి వస్తుంది. సేమ్ ఆధార్లో ఎట్లా ఉందో అట్లనే ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ నేమ్ ఇచ్చినాక ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ బెనిఫిషియరీ టైప్ ఉన్నది. ఇక్కడ ఇండివిజువల్ మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ 2 టైప్స్ ఇచ్చిండు. బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని, నెక్స్ట్ స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని. నేనైతే ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సెక్టార్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నవి. ఒకటి అగ్రో బేస్డ్ యూనిట్స్ అని, నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ, నెక్స్ట్ హార్టికల్చర్, అండ్ నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, అండ్ ఫైనల్గా ట్రాన్స్పోర్ట్ సెక్టర్. అండ్ ఇక్కడ ప్రతి సెక్టార్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నవి. ఇవి అగ్రో బేస్డ్ యూనిట్కి రిలేటెడ్ ఉన్న స్కీమ్స్. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ, ఇక్కడ 3 ఉన్నవి దీనికి. అండ్ నెక్స్ట్ హార్టికల్చర్కి ఫ్లోరికల్చర్ అని ఇట్లా డిఫరెంట్ 3 ఉన్నవి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్కి దీనికైతే చాలా ఉన్నాయి. ఇందులో చాలా స్కీమ్స్ ఉన్నవి. అల్యూమినియం, బ్యూటీ పార్లర్, సీసీ కెమెరా రిపేర్స్, సెల్ ఫోన్ సేల్స్, సెంటరింగ్, డిఫరెంట్ కర్రీ పాయింట్స్, డయాగ్నోస్టిక్ క్లినికల్ ల్యాబ్, ఎలక్ట్రికల్ షాప్, ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. హైజీన్, మిల్లెట్స్, లాండ్రీ అన్నీ చాలా ఉన్నవి. ఇక్కడ మెడికల్ షాప్స్, ఇవన్నీ ఈ లిస్ట్ అయితే మీరు అంతా ఒకసారి చెక్ చేయండి. టెంట్ హౌస్, ప్రతిది డిఫరెంట్ ఉన్నవి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఓన్లీ ఆటో రిలేటెడ్ మాత్రమే. అది డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ఆటో అంతే. మనకి ఏ స్కీమ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్కీమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్కీమ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ అండ్ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ ఇక్కడ ఇస్తారు. 2,01,000 రూపీ మినిమం, అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఇది కూడా 2,01,000 రూపీ. మనకి ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పంచాయత్, తర్వాతకి విలేజ్ అండ్ హ్యాబిటేషన్ అంటే నివాసం, ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బెనిఫిషియరీ టైప్, నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్, టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతాయి. మనకి ఇక్కడ మినిమం కాస్ట్, మ్యాక్సిమం కాస్ట్ ఇచ్చిండు. యూనిట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం టైప్ చేయాలి, ఇక్కడ ఇవ్వాలి. 2,01,000 రూపీ మ్యాక్సిమం కాబట్టి అంతకు మించి ఇవ్వద్దు. సో మనకి ఇక్కడ సబ్సిడీ లోన్ 1,20,000 పోతే, నెక్స్ట్ బ్యాంక్ లోన్ 80,000, టోటల్ కాస్ట్ 2,01,000 రూపీ. బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏపీజీబీ అండ్ ఎస్బీఐ రెండే ఇచ్చిండు. నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఐఎఫ్ఐసి ఆటోమేటిక్గా వస్తుంది. పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో యూ హావ్ టు గివ్ ద పాన్ నెంబర్. అండ్ నేమ్, ఆధార్, ఫుడ్ సెక్యూరిటీ ఇవంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, రెండిట్లో ఏదో ఒకటి. నేను ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేస్తున్నా. సో నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎస్ అయితే ఎస్, నెక్స్ట్ నో అయితే నో. నెక్స్ట్ జెండర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అర్బన్ ఏరియా ఆర్ రూరల్ ఏరియా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు మీ సేవలో ఇష్యూ చేసినది. క్యాస్ట్ నెంబర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా నేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ
ఇన్కమ్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అండ్ నెక్స్ట్ వన్ ఆక్యుపేషన్, వృత్తి వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నవి. మ్యాక్సిమం అదర్స్ ఇచ్చేస్తాం, అదర్స్ ఏం చేయట్లేదు కాబట్టి అప్లై చేస్తుంది. నెక్స్ట్ వల్నరబుల్ గ్రూప్స్, ఇది కూడా అదర్స్ ఇచ్చేసి. నెక్స్ట్ ఇట్లా డోర్ నెంబర్, ఇంటి నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఈ అడ్రస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ మన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 50 నుంచి 500 KB ఉండాలి. ఫోటో తర్వాత పాన్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రివ్యూ చూసుకోవచ్చు. అంతా ఒకసారి సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతకి సబ్మిట్ నొక్కేస్తే మన అప్లికేషన్ అయిపోతుంది. మనం ఎంత అప్లై చేసినా కానీ ఇదంతా లోకల్ లీడర్ చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళే పని చేసుకుంటారు. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే. అప్లై చేసిన ఫామ్స్ ఎక్కడ ఇవ్వాలి, ప్రాసెస్ ఏంది నెక్స్ట్ వీడియోలో చేస్తా. మీరు మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.